ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా.
దైవ సేవకులు బిషప్ రెవరెండ్ జీవప్రసాద్ గారు, అలాగే రెవరెండ్ బిషప్ రెవరెండ్ సైమన్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి సమయంలో వాళ్ళకి ఆ సమయాన్ని అప్పగిస్తాం. ఈ సమయంలో సైమన్ గారు, మరి దైవ సేవకులు సైమన్ గారు వచ్చి మన మధ్యలో 2-3 పాటలు పాడి వినిపించాలని ప్రభు గారు మనం పంపిస్తున్నాం. వస్తుండగా అంత చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మొదటిగా దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే చక్కని పరిచర్యలో వాడబడుతున్నటువంటి దైవజనులు ఎలియరోజయ్య గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే సంఘ పెద్దలైన వారందరికీ, ఆయా స్థలాల నుండి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. 2వ వారము ఈరోజు మీ మధ్యలో ఉండడం చాలా మేము సంతోషిస్తూ ఉన్నాం. అందును బట్టి మరొకసారి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. సంతోషంగా ఉన్న వారందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు యేసయ్యా, యేసయ్యా. కను చూపు మేరలోన
మహిమ కలుగును గాక. నిన్ను నమ్మించు సిగ్గుపడనియవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు అని పాట పాడి దేవుని నామాన్ని గనపరుచుకుందాం. ఎందుకంటే మనము దేవుని నమ్మినప్పుడు ఆయన మనలను ఎన్నడూ కూడా ఏం చేయనివాడు చెప్పండి, సిగ్గుపడనివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనియవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో
నీ ఆవరణమందున నిలిచే ధన్యత పొందిన అని పాట పాడి దేవుని నామాన్ని మాయింపరచుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మాయింపరచుకుందాం. నీ ఆవరణమందున నిలిచే ధన్యత పొందిన, నీ ఆవరణమందున నిలిచే ధన్యత పొందిన, ఏ సరసపడినా ఏ పిల్లలం, ఏ సరసపడినా ఏ పిల్లలం, నీలోన ఎదిగే ఫలించెను, నీలోన ఎదిగే ఫలించెను, నీ
మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కటి పాటలు పాడిన సైమన్ గారికి సంఘం తరపున ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. చాలా మధురమైన పాటలు మనకు వినిపించారు. మరి ఇంకా దైవ సేవకులు మన మధ్యలో వాక్యోపదేశకులు, మరి దేవుడు మనల్ని కూడా ఆత్మతో దేవుడు నేర్పించాలని ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఆరాధన చేసుకుందాం. అందరు కూడా లేచి నిలబడదాం. దయచేసి ఎవరు అనాలోచన ఉండొద్దు. ఆరాధన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మనిషికి గుండెకాయ ఎంత ప్రాముఖ్యతతో, మనిషి హృదయంలో ఆరాధన లేకపోతే ఆత్మీయ జీవితంలో నువ్వు మృతుడివే. హల్లెలూయా. అందుని బట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ప్రభు నీలోంచి నాలోంచి ఏది కోరుకుంటలేదు, కానీ దేవుడు నీ హృదయంలోంచి వచ్చే స్తుతి ఆరాధన ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎవరి కాల్లో అనాలోచనగా ఉండొద్దు. నీ స్థితిగతి మార్చే సమయం ఇది. నువ్వే పరిస్థితుల్లో వచ్చావో, ఏ ఇబ్బందుల్లో వచ్చావో, ఏ కన్నీటితో వచ్చావో, ఏ రోగంతో వచ్చావో, ఈ ఆరాధనలోనే దేవుడి సన్నిధి మనపై దిగి వచ్చి ఆయన మహత్కారాలు అద్భుతకారాలు చేసే సమయం. అందుని బట్టి నువ్వు ఎవరి వైపు చూడక్కర్లేదు, కానీ ప్రభు ఇచ్చిన రెండు చేతులతో ప్రభు రెండు చేతులు ఎత్తి పై ప్రభుని స్తుతించినట్లయితే నీ స్థితే మారిపోతుంది, నీ గతే మారిపోతుంది. ఏ కార్యం బట్టి దేవుని సన్నిధిలో కొంచెం ఆశగా వచ్చావో, ఈ ఆరాధనే ఆశగా దేవుడు నీ పట్ల తీరుస్తాడు. అందుని బట్టి ఎవరు కూడా అనాలోచన ఉండొద్దు. ప్రభువా ఒకటే, నీ అభిషేకాన్ని దయచేయండి. ఆత్మ లేని వాడు నా వాడు కాదన్నాడు ప్రభు. ప్రభువా నీ ఆత్మ కావాలి. ఆయన ఆత్మే నీలో ఉంటే కనుక నీ జీవితంలో అనేక మహిమ కార్యాలు జరిగిస్తాడు. అందుని బట్టి ప్రభువా నీ కుమారుడైన నన్ను ప్రభు నీ ఆత్మతో నింపండి. ప్రతి ఒక్కరు రెండే చేతులపైకి ఎత్తి బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకు స్తోత్రములు తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్థుడా నీకు వందనాలు ప్రభు. మా ఆరాధనకు యోగ్యుడా యేసయ్యా నీకు వందనాలు ప్రభు. అందరూ యేసయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు. కృపగల రాజా నీకు వందనాలు ప్రభు. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ ఆత్మతో మమ్మల్ని దర్శించిన ప్రభు, మన దర్శించిన ప్రభు. నీ ఆత్మ వర్షం మాపై కుమ్మరించండి. యేసు నీకు వందనాలు ప్రభు. Glory to you Jesus. అందరూ బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ స్వరూపుడా నీకు వందనాలు ప్రభు. నీ రక్తములో కడగబడిన దేవుడపై ఒక బలమైన అభిషేకముతో నింపండి ప్రభు. అయ్యా మీరు ఏర్పరిచిన జయ ప్రభు, నీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించండి. పరిశుద్ధాత్మ దేవుడా, Glory to you Jesus. పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రాలు ప్రభు. నీ ఆత్మతో నింపండి. నీ అభిషేకాన్ని దయచేయండి ప్రభు. Glory to you Jesus. Glory to you Jesus. పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు. Glory to you Jesus. అయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరిని అభిషేకాన్ని కుమ్మరించండి. అయ్యా ఎవరిని దాటిపోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడా రీలా కారశరి రీలా బాబా రీలా కారశరి రీలా బాబా రీలా కారశరి రీలా బాబా శరి రీలా బాబా రీలా కారశరి. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు. పరిశుద్ధ వందనాలు. గ్లోరీ 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 గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా మౌని ఉండొద్దు, మౌని ఉండొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని దర్శించిపోతున్నాడు. గట్టిగా చెప్పకూడదు. Hallelujah, thank you Jesus. Hallelujah, thank you Jesus. Hallelujah, thank you Jesus. అయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దర్శించి నీ ఆత్మను కుమ్మరించండి. రీలా కారశరి రీలా బాబా రీలా కారశరి రీలా బాబా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో
థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవుడా నీకు వందనాలు. అబ్బా తండ్రి నీకు స్తోత్రము తండ్రి. రాజా నీ భవనంలో ఉన్న ప్రభు నీ ఆత్మతో మమ్మల్ని దర్శించినట్టుగా వందనాలు. నీ ఆత్మతో మమ్మల్ని నింపినట్టుగా వందనాలు. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఒక బలమైన అభిషేకముతో ప్రభా నాయన మాపై కుమ్మరించినందుకే వందనాలు. గ్లోరీ థ్యాంక్ యూ జీసస్. అయ్యా నా కొండ నా కోట నా రక్షణ దుర్గమా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా నీకు వందనాలు ప్రభు. నీకు స్తోత్రములు ప్రభు. హల్లెలూయా గ్లోరీ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా గ్లోరీ కావ రిలా బాబా రిలా కారా షారియా. హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. ప్రభువా నీకు స్తోత్రములు. ఇదిగో మా స్తుతులన్నీ ధూపం వలె నీ సన్నిధి నీ ఆశీర్వాదాలతో దేవులతో మాపై కుమ్మరించినందుకే నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు. అయ్యా జరగబోయే వాక్య పరిశుని దోషంగా మాట్లాడమని సహాయం చేయండి. ఈ స్తుతి ఆరాధనకే సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథము 28వ కీర్తన మన మధ్యలో ఉన్న సహోదరి ప్రిస్కిల్లా గారు చదువుతారు. అందరూ కూడా చదవాలని మనం కార్యక్రమం చేస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన దేవుని సేవకులకు అలాగే వేదిక మీద ఉన్న దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలండి. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులనెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక
గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము. ఆయన తన అభిషక్తికునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము. నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. హల్లెలూయా. వాక్య సాధన సహోదరులు ప్రత్యేక వందనాలు. అందరూ కూడా కూర్చోండి. ఈ సమయంలో ఆ వాక్యానికి వెళ్ళే ముందు ఒక పల్లవి సార్లు పాడతారు. ఈలోగా ఎవరికి కావాలో తీసుకొని మా ఊరు మన వాళ్ళు ఇస్తారు. వాక్యం చెప్పేది తప్పుదో మాత్రం ఎవరు కూడా లేకపోద్దు. అలాగే ఒక బాటిల్ తాగుతారా, 2 బాటిల్ తాగుతారా, తాగండి.